రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ సుఖంగా బతకాలని తపన ఉంటే, ఆ తాపత్రయం ఉంటే ఆ రాష్ట్రం ఎంత బాగుంటుందో మనమందరము కల్లారా చూస్తా ఉన్నాం. ఇందాక పుష్పావతి గారు చెప్పారు, మన పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది, వాళ్ళకి ఆదాయం ఎక్కువ. బెంగళూరు మహానగరం ఉంది, అద్భుతమైన రాజధాని, ఐటీ పరిశ్రమలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మనకేమో 60 సంవత్సరాలు మనం కష్టపడి నిర్మించుకున్న హైదరాబాదు మనది కాదన్నారు. ఆస్తులన్నీ హైదరాబాద్ లో ఉండిపోయినాయి. అప్పులు ఎత్తలు పెట్టుకొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి వచ్చినారు. నిజంగా చాలా భయపడ్డాం అందరం. రాజధాని లేదు, ఆదాయం లేదు, ఇంత వేల కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఇవన్నీ తీరేటప్పుడు, మనం బాగుపడేటప్పుడు మనకి ఏదైనా సహాయం వస్తుందా రాదా? అసలు మన వరకు కాదు, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయా రాదా అని ఇంత ఆందోళన చెందాం మనం. ఈ రాష్ట్రం ఏమైపోతుందో, ఇన్ని కష్టాల మధ్య మనం ఎప్పుడు బాగుపడతామని మనమంతా భయపడ్డాం, చాలా బాధపడ్డాం. కానీ ఒకే ఒక నాయకుడు, 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, పరిపాలన అంటే ఏమో బాగా తెలిసిన నాయకుడు, మనందరి కష్ట సుఖాలు పాదయాత్ర ద్వారా 2800 కిలోమీటర్ల దూరం 218 రోజులు నడిచి కల్లారా చూసిన నాయకుడు, మనందరి ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఇన్ని సమస్యలకు సమాధానంగా నిలబడ్డాడు ఈరోజు. అవునా కాదా? ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి. ఒక కుటుంబంలో ఒక కొడుకు బాగా కష్టపడే వాడుంటే ఆ కుటుంబాన్ని చూసి మనమందరం, ఆ కుటుంబానికి ఏమి, ఆ చిన్న కొడుకున్నాడు, ఎవరు పని చేసినా చేయకపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడు, బ్రహ్మాండంగా సాగుతాడని మనం అనుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకు, ఈ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇన్ని సమస్యలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా అవన్నీ మన దగ్గరికి కూడా రాకోకుండా ఆయనే చూసుకుంటూ మనకు మాత్రం ఆనందాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ ఆనందం ఎట్లా ఇస్తా ఉన్నాడంటే, అడిగిన వాళ్ళందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తా ఉన్నాడు, అట్లాగే మరుగుదొడ్లు కట్టిస్తా ఉన్నాడు. మరి పెన్షన్లు 200 ఇస్తే మా ఫోటో పెట్టుకోమన్నారు అప్పట్లో ఉంటే పాలకులు. 1000 రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మళ్ళా అదే ఎక్కువ అనుకుంటా ఉంటే ఈరోజు 2000 చేశాడు. దివ్యాంగులకైతే 3000, 2 చేతులు 2 కాళ్ళు లేకపోతే 10,000 ఇస్తానంటా ఉన్నాడు. అసలు ఇది ఎక్కడైనా వింటామా? ఇట్లా సాధ్యమా? ఇన్ని కార్యక్రమాలంటే ఎవరికి సాధ్యం కాదు. పెన్షన్లు ఇచ్చి 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇప్పటికే మీ అందరికీ ఇచ్చాడు. వడ్డీ కూడా గవర్నమెంటే కట్టింది. ఇంకా సరిపోతాదిలే ఈ 5 ఏళ్ళకి. మళ్ళా మా అన్న చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతా కోరికలు అడుగుదాంలే అని మీరందరూ అనుకుంటా ఉంటారు. అవునా తల్లి? 5 ఏళ్ళకి సరిపడా ఇచ్చినాడు. ఇప్పుడు కాదులే, మళ్ళా రాని ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా కొన్ని కోరికలు అడుగుదాంలే అని మీరంతా అనుకుంటా ఉంటారు. మీరెవరో ఊహించండి, మీరెవరో అడగండి, అడగలేనిది. ఎందుకంటే ఇన్ని కష్టాలుంటే మనం మన పుట్టింటికి పోతా ఉంటాం. మన తండ్రో మన అన్నో కష్టాల్లో ఉన్నాడంటే ఈ సంవత్సరం వద్దులే నాయన, మళ్ళా సంవత్సరం నాకు చీర పెడదులే, నీ కష్టాలు కొన్ని తగ్గించుకో అని మనం చెప్తామా లేదా?
మన అన్నకు కానీ మన తండ్రికి కానీ మనం ఆ రకంగా చెప్తాం, ఎందుకంటే వాళ్ళ బాధలు చూసి. అట్లే మన చంద్రబాబు నాయుడు గారు పడే కష్టాలను చూసి మనం కూడా అట్లే, మీరందరూ అట్లే అనుకున్నారు ఈ 5 ఏళ్ళు సరిపోతుంది, వచ్చే 5 ఏళ్ళకి మళ్ళా ఈసారి ఎలక్షన్లకు వచ్చినప్పుడు అడుగుదాంలే అనుకుంటే ఆ అడిగే అవకాశం మీ ఎవ్వరికి ఇవ్వలే చంద్రబాబు నాయుడు గారు. మీరు అడక్కముందే మీ ముందర 3 చెక్కులు పెట్టుకొని మమ్మల్ని నిలబడమని పంపించినాడు. ఒకటి 25,000 ఒక సంఘానికి, రేపు మీరు సోమవారం బ్యాంకులో కడితే పొద్దున్నే కడితే మధ్యాహ్నానికే డ్రా చేసుకోవచ్చు. రెండోది 8వ తేదీ మార్చి నెల 8వ తేదీ మళ్ళా 35,000 కట్టచ్చు. ఏప్రిల్ 5వ తేదీ 40,000 చెక్ ఇచ్చాడు. అంటే ఇంక మళ్ళా మీరు ఎవరి దగ్గరికి తిరక్కోకుండా 3 చెక్కులు ఇప్పుడే ఇచ్చేస్తా ఉన్నాం. 10,000 రూపాయలు 3 నెలల్లో మీకు మీ ఖాతాల్లో జమ అవుతా ఉంది. అది మీరు నేరుగా ఆ చెక్కులు బ్యాంకుల్లో కట్టి తెచ్చుకునే అవకాశం ఇచ్చాడు. ఇంకా ఎలక్షన్లకి ఏమడగల్లో ఆలోచన చేసుకునే అవకాశం కూడా మీకు ఇవ్వలేదు. ఈరోజు అడక్క ముందే మీ దగ్గరికి వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీ కుటుంబ పోషణలో మీరు ప్రధానమైన భాగస్వాములు కండి, మీ భర్తకు తోడుగా మీరు కూడా మీ కుటుంబ కష్టాల్లో మీ కుటుంబం బాగా బతికే దాంట్లో మీ వంతు పాత్ర మీరు పోషించమని చంద్రబాబు నాయుడు గారు మీకు ఇన్ని అవకాశాలు ఇచ్చారు. ఒక మహోన్నతమైన నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా వచ్చాడు కాబట్టి ఈ కష్టకాలంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. మా అన్న మా పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మాకు ఇప్పటికే 20,000 ఇచ్చాడు. మళ్ళా ముఖ్యమంత్రి అయితా ఉన్నాడు జూన్ లో, అప్పుడు ఇంకా ఎంత ఇస్తాడో. ఎవరైనా దేశంలో ఇంత పెద్ద డబ్బులు ఇచ్చే ముఖ్యమంత్రి ఉన్నారని మీరు గర్వంగా చెప్పొచ్చు. ఎవరి కోసం అంటే పేదల కోసం, మహిళల కోసం. ఈ సమాజంలో ఎవరైతే ప్రభుత్వ సహాయము సహకారము కోరుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఆ చేసే విధానం, మీరు గతంలో ఒక గవర్నమెంట్ సహాయం పొందాలంటే, ఒక బ్యాంకులో లోన్ కావాలంటేనో, ఒక కార్డు కావాలంటేనో, పెన్షన్ కావాలంటేనో నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా వాటన్నిటినీ దిగమింగుకొని మేము ఈరోజు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఈ సహాయాన్నంతా కూడా చేస్తా ఉన్నాం. ఇదంతా చూసి కడుపు మండి కొంతమంది అనేక రకాల దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు మన మీద. మొన్నవగా అవినీతి పత్రిక సాక్షి పత్రిక రాసింది, చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా అప్పిస్తా ఉన్నాడు ఇదంతా అని. నేను ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఇందులో ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. ఇదంతా మీకు ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కింద ఇస్తున్నది. కానీ సాక్షి పత్రిక వాళ్ళకి అప్పుగా కనిపిస్తా ఉంది. పుట్టింటి వాళ్ళు ఇచ్చే డబ్బులు అప్పుగా కనిపిస్తా ఉంది. ఇట్లాంటి పనికిమాలి రాతలు రాసేవాళ్ళు మనల్ని మోసం చేయడానికి మాయ మాటలతో మళ్ళా మన ముందుకొచ్చే ఓట్ల దొంగలు కొంతమంది ఉన్నారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చి 500 రూపాయలు మన చేతిలో పెట్టి మన ఓట్లు కొల్లగొట్టి మళ్ళా 5 ఏళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకొని మనకు రావాల్సిన డబ్బులన్నీ కూడా కాజేసి బళ్ళారి బ్యాంకుల్లో దాచుకొని 5 ఏళ్ల తర్వాత మళ్ళా మన దగ్గరికి వస్తారు. అట్లాంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా.